యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో పైళ్ళ సర్వేశ్వరరెడ్డి అతని భార్య పైళ్ళ మంగమ్మ మీడియా ద్వారా మాట్లాడుతూ అధికారులకు వారి ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి సొంత జాగాలో ఇల్లు 10 సంవత్సరాల క్రితం కట్టుకున్నామని, పాముల బెడద ఉండడంతో ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకున్నాము. ఈ విషయం గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా తెలియజేశామని అన్నారు. మేము ఇంట్లో లేని సమయంలో కొందరు వ్యక్తులు ప్రహరీ గోడను కూల్చారు. అధికారులు స్పందించి విచారణ చేపట్టి న్యాయం చేయాలని వారు కోరారు. మాది యాదాద్రి జిల్లా భువనగిరి ఒలిగొండ మండలం పులిగిల్ల గ్రామం. మాది శాంతినగర్ కొత్తగూడెం. మా తాతలు సంపాదించిన ఇల్లు 100 సంవత్సరాల కింద మా తాతలు కట్టుకున్న ఇల్లుని నేను కూలగొట్టి ఇల్లు కట్టుకున్నాను. మాధవరెడ్డి ఇల్లు గవర్నమెంట్ ఇల్లు వచ్చినప్పుడు నేను మా తాతలు సంపాదించిన ఇల్లు మొత్తం కూలగొట్టి, పాత ఇల్లు మన నడమ మధ్యలో ఉండే అది కూలగొట్టి ఇక్కడ మూల మీద కట్టుకున్నాను. అయితే పర్మిషన్ తీసుకున్నాను. 166 గజాలు పర్మిషన్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు పారగోడ పెట్టుకుందామని నేను మా బిడ్డ పెళ్లి వచ్చింది. అయితే మా బిడ్డ పెళ్లికి ఇక్కడ ఒక నెల రోజులే ఉంది కాబట్టి వెంచర్ కేసే పలకలు వేసుకున్నాను. అయితే ఇక్కడ పాములు, పెంజర్లు ఇక్కడ ఒరిసేని దగ్గర ఉంది. మాకు ఇక్కడ మొత్తం ఇంట్లోకి వస్తున్నాయి పాములు అని నేను మొత్తం ఈ పలకలు వేసుకొని ఇక మా బిడ్డ పెళ్లి దగ్గరికి వచ్చిందని పర్మిషన్ ఇవ్వమని అడిగినాను. అడిగితే నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పుడు పర్మిషన్ అయితలేదు, 5 ఏళ్ల కింద చేసినాం కానీ ఇప్పుడు అయితలేదు అని ఒక 10 సార్లు విన్నపం చేసుకున్నాను. 10 సార్లు విన్నపం చేసుకున్నా నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపి నాకు రసీదు కట్ చేయి, నాకు ఎన్ని గదాలు ఉంటే ఎక్కువ ఏమైనా ఉంటే నేను డబ్బులు కడతానని అన్నాను. మా బిడ్డ పెళ్లి దగ్గరికి వచ్చిందని ఎన్నిసార్లు బదిలాడినా నాకు ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు వచ్చినా కానీ పోలీసు వాళ్ళ ముందు నేను పర్మిషన్ లెటర్ రాసి ఆయన కూడా ఫోటో తీసుకున్నాడు, నేను ఫోటో తీసుకున్నాను, మేడానికి ఇచ్చినాము. ఇచ్చి నాకు రసీదు కట్ చేయి, నేను డబ్బులు కడతా, ఎంత వస్తే అంత నాకు డబ్బులు కడతా ఇవ్వన్నా కానీ ఇవ్వక పర్మిషన్ తీసుకోలేదు ఈడ అని చెప్పి అధికారులకు చెప్పి, ఎమ్మెల్యే గారికి చెప్పి ఈయన పర్మిషన్ లేకుండా కట్టుకున్నా అని ఆయనకు తెలియని ఉన్న ఎమ్మెల్యేకు తెలియని వాళ్ళకి చెప్పి ఇక్కడ సూచన ఇక అధికారులకు తెలియని అధికారులకు చెప్పి ఇక్కడ కూలగొడుతున్నామని చెప్పి వాళ్ళకు చెప్పి తెలియని వాళ్ళని చెప్పి ఇక్కడ వచ్చి ఇది కూలగొట్టినారు. ఇది నాకు ఈ నష్టపరిహారం దాదాపు 5 లక్షల నష్టపరిహారం అయింది. ఈ 5 లక్షల నష్టపరిహారం నాకు, నేను పేద రైతుని, నేను బాయి కౌలు చేసి నేను రెక్కల కషం చేసి కట్టుకున్నాను. దీన్ని మొత్తం చింద్రబంధన చేసి రేకులు మొత్తం పైప్ లైన్, వాటర్ పైప్ లైన్, వాటర్ ట్యాంకి, బాత్రూమ్ 30 ఏళ్ల కింద కట్టుకున్న బాత్రూమ్ మొత్తం ధ్వంసం చేసి దాదాపు ఒక 5 లక్షలు నష్టం చేసిర్రు. ఇక్కడ బస్సులు రావు, ఒక లారీలు రావు, ఒక మారుమూలు ఇక్కడ ఒడిచేను బావి ఉంది. ఇక్కడ పాములు, పెంజర్లు, తాజమాములు వచ్చి మా ఇంట్లోకి వస్తుంటే నేను కారు ఇట్లా పలకలు వేసుకున్నాను పెండ్లు ఉందని. నేను ఎవరు దౌర్జన్యం చేయలేదు. నా మీద కక్ష కట్టి నా మీద రాజకీయ అది చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఈ రకంగా చేసి మమ్మల్ని సంపుతామని మాకు ఎదురింటి వాళ్ళు మా మీద కక్ష కట్టి దాడి చేసి మాకు అడ్డంగా కడీలు నాటి, గతంలో అడ్డంగా కడీలు నాటి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అధికారులకు లంచాలు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి చూపించి ఇది అన్యాయం అని చెప్పి న్యాయం చేయకుండా అన్యాయం చేసిర్రు. నాకు దాదాపు 5 లక్షలు నష్టం చేసిర్రు.